హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. ఈరోజు మీ ముందుకి కొరియన్స్ బ్యూటీ సీక్రెట్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఎలిమెంట్ అయిన అవకాడో ఫేస్ మాస్క్తో మీ ముందుకు వచ్చానండి. సో దీంట్లో చాలా మంచి 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 క్వాలిటీస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మంచి మాస్క్ని అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదిగోండి మన అవకాడో. ఈ అవకాడోని చాలామంది మామూలుగా హెల్త్కి చాలా మంచిది అని చాలా చెప్పడం మీరు వినే ఉంటారు. కానీ ఇది స్కిన్కి, హెయిర్కి కూడా సూపర్గా వర్క్ అవుతుందండి. సో నేనైతే స్కిన్కి యూజ్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ అవకాడోని తీసుకుని మీరు ఇట్లా కట్ చేసుకోండి. రౌండ్గా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మధ్యలో సీడ్ ఉంటుందండి. మీరు రౌండ్గా కట్ చేసుకోవడం వల్ల సీడ్ని తీయడం చాలా ఈజీగా ఉంటుంది. సో మనం వచ్చేసి ఈ సీడ్ తీసినాక లోపల ఉండే పల్ప్తో మనం ఫేస్కి అయితే యూజ్ చేస్తామండి. పల్పే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇట్లాగా సీడ్ మీరు చూస్తున్నారు కదా, తీసిన తర్వాత రౌండ్గా మీరు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ ఇట్లా మొత్తం స్కిన్ మొత్తం తీసేసుకోండి. చాలా చక్క టెక్స్చర్లో అయితే వచ్చేస్తుంది. ఇట్లా రిమూవ్ చేసేసుకోవాలి చుట్టూ ఉన్న స్కిన్ని. ఇట్లా అయితే వస్తుందండి. ఒకవేళ మీ ఎక్సెస్ స్కిన్ ఉంటే కనుక దాన్ని చాక్తో ఇట్లా కట్ చేసుకోండి. ఓవరాల్గా ఇదైతే వస్తుంది. దీన్ని అయితే మనం చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి. ఎందుకంటే బ్లెండ్ చేయడానికి చాలా బాగా ఈజీగా ఉంటుంది మీకు. ఎట్లయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇలా పీసెస్గా తీసుకున్న దాన్ని మిక్సీలో కానీ బ్లెండర్లో కానీ వేసేసి ఇట్లా పల్ప్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. తీసుకున్నాక ఇట్లాంటి ఒక స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుందండి. దీన్ని చాలా బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఇది పల్ప్ కదా, ఫేస్కి ఈజీగా అయితే పట్టదండి. అందుకని చెప్పి మనం చక్కగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాంట్లోకి హనీ అయితే యాడ్ చేసుకోండి. హనీ ఫేస్కి మంచి మాయిశ్చరైజర్ అండి. న్యాచురల్గానే మాయిశ్చరైజింగ్ అవుతుంది ఫేస్కి. సో అందుకని చెప్పి నేను ఒక స్పూన్ హనీని అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోకి. అట్లాగే కర్డ్ అండి. నేను చాలా వీడియోస్లో నేను కర్డ్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తాను. ఎందుకంటే ఫేస్ని న్యాచురల్ మాయిశ్చర్గా అయితే ఉంచుతుందండి. మీకు లోపల నుంచి అంటే ఒక లోషన్ రాస్తే ఎంత స్కిన్ ఉంటుందో అంత మంచి స్కిన్ అయితే క్రియేట్ అవుతుంది. అట్లాగే నెక్స్ట్ వచ్చి లెమన్ తీసుకోండి. లెమన్ ట్యాన్ రిమూవల్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకని నేను ఒక చెక్క లెమన్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా చక్కగా మిక్స్ చేసుకోండి. చక్కగా ఇది కంప్లీట్గా పట్టాలండి. ఎందుకంటే ఇది కొంచెం రా పల్ప్ కదా. శుభ్రంగా ఇట్లా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పల్ప్ని మన ఫేస్కి ఒక స్క్రబ్ లాగా అయితే ఫస్ట్ మీ ఫేస్కి అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే ఇది నార్మల్ ప్యాక్లో అయితే ఉండదు. సో ఫేస్కి చక్కగా స్క్రబ్లా అయితే అప్లై చేసుకోవాలి, నేనైతే వీడియోలో చూపించినట్టు. సో ఇట్లాగా కొంచెం కొంచెం పల్ప్ తీసుకుని మీ ఫేస్కి స్క్రబ్లా చేసుకోండి. ఒకేసారి ఆ జెల్ లాగా ఉండమంటే ఫేస్ మీద ఇది ఉండదండి. సో ఇట్లా కొంచెం కొంచెం తీసుకుని మీ ఫేస్ మీద అడ్జస్ట్ చేస్తూ చక్కగా అప్లై చేసుకోండి. దీనివల్ల మీ స్కిన్ని వ్రింకిల్సే రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. అట్లాగే నౌరిష్మెంట్ అనేది డీప్ అంటే ఇన్ లోపల సైడ్ నుంచి అయితే మీ స్కిన్ నుంచి అయితే చాలా బాగా వస్తుందండి. అట్లాగే దీనికి ఉన్న మెయిన్ క్వాలిటీ వచ్చేసి యాంటీ ఏజింగ్ అండి. త్వరగా స్కిన్ ముడతలు పడకుండా కొంచెం ముదురుగా అవ్వకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని మీ నెక్కి, హ్యాండ్స్కి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే సన్ ట్యాన్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. లోపల నుంచి సన్ ట్యాన్ రిమూవ్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ అవకాడో ప్యాక్ అనేది మీరు రెగ్యులర్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మంత్లీ వన్స్ అన్న అప్లై చేసుకుంటే మీ స్కిన్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అట్లాగే కంటి కింద చాలామందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే మంత్లీ వన్స్ అన్న అప్లై చేయాలి ఈ ప్యాక్ని.
సో ఇట్లా మీరు అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మీరు జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు అండి. చక్కగా దీన్ని మీరు తినొచ్చు కూడా పీసెస్, ఎందుకంటే ఇది హెల్త్కి కూడా చాలా మంచి ఫ్రూట్ అండి. మీరు ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరూ చూసినా కూడా అవకాడో చాలా బాగా సజెస్ట్ చేస్తారు. టేస్ట్ గురించి అయితే పట్టించుకోవద్దండి, పెద్దగా టేస్ట్ అయితే లేకపోయినా కూడా ఇది చాలా హెల్త్కి మంచి యూజ్ అయితే ఇస్తుందండి. సో మీరు ఇట్లాగా ఈ అవకాడోని హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఫేస్కి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే మినిమం 15 మినిట్స్ అయితే కావాలి ఆ మాయిశ్చర్ లోపలికి వెళ్ళడానికి. సో ఆఫ్టర్ ఒక 15 మినిట్స్ అయిపోయిందని మీకు అనిపిస్తే కనుక డైరెక్ట్గా అయితే జస్ట్ ఫేస్ వాష్ అయితే చేసుకోవద్దండి. జస్ట్ కొంచెం పెరుగు అంటే కర్డ్ తీసుకుని దాన్ని ఫేస్ మీద లైట్గా రబ్ చేసుకుంటూ ఈ ప్యాక్కి ఇంకో కొంచెం మాయిశ్చర్ అయితే అప్లై చేయాలండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇట్లా నేను మొత్తం ప్యాక్ 15 మినిట్స్ అయిపోయిన తర్వాత పెరుగు తీసుకుని ఇట్లా అయితే ఫేస్కి అప్లై చేశానండి, కొంచెం ఒక మాయిశ్చరైజర్ లాగా. సో అప్పుడు గ్లో అనేది కొంచెం ఎక్కువ పెరుగుతుందండి, మీకే తెలుస్తుంది. సో ఇట్లా అయితే నేను చక్కగా అప్లై చేసేసాను. సో ఇలా అయితే అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయండి, ఎక్కువ టైం అక్కర్లో, ఒక 5 మినిట్స్ చాలు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఫేస్ వాష్ చేసుకోండి. సో మీకే తెలుస్తుంది ఇన్స్టెంట్గా రిజల్ట్ అన్నది. సో నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను, మీకు తెలుస్తుంది కదా ఫేస్ ఎంత రిఫ్రెషింగ్గా ఉందో. సో మీరు కూడా హ్యాపీగా ఈ ఫేస్ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇది మీ ఫేస్కి మంచి హెల్తీనెస్ని అయితే ఇస్తుంది, అట్లాగే మంచి నౌరిష్మెంట్ అయితే ఇస్తానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ప్యాక్. సో హ్యాపీగా మీరు ఈ ప్యాక్ని కూడా అప్లై చేయండి, ట్రై చేయండి. అలాగే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కూడా యాడ్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది మీకు ఎట్లాంటి రిజల్ట్ అయితే ఈ ప్యాక్ ఇచ్చిందో. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఇది మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది అనుకుంటున్నాను ఈ అవకాడో ఫేస్ ప్యాక్ అన్నది. సో మీకు ఇది కనుక నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు రావాలంటే మీరు కంపల్సరీ నా ఛానల్ సపోర్ట్ చేయాలి కదా. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సరదాగా కాసేపు శ్రీతో. థ్యాంక్ యూ, బై బాయ్.